సీట్ల పోటీ ఏమైనా పెట్టుకున్నారా? 3 ఏండ్ల నుంచి చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం చేసినామంటే లావులల్లో తొండలు జొర్ర కొడతాం, పేగులు తీసి మెడ వేసుకుంటాము, చెప్పుతో కొడతాం. అచ్చోసిన ఆంబోతు ఆమె దగ్గర ఒక సబ్జెక్ట్ కానీ ఒక సమాధానం కానీ ఉండే. ఏమన్నంటే బూతులు. గజ్జల కాంతం విషయానికి వద్దాం. ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడిన మాటలు మీరు చూశారు. అది పిచ్చి కుక్క లెక్క స్వైర విహారం చేస్తుంది. రేపు రాబోయే రోజులల్లా ఆ పిచ్చి కుక్కకు ఈ పిచ్చి కుక్కలకు ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్తారు. కేసీఆర్ గారిని బాపు అని పిలుస్తారు, దాన్ని విమర్శించేటోళ్ళు కూడా ఉన్నారు. సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి పుట్టిండు అనేసి సోనియా గాంధీని అమ్మ అని రేవంత్ రెడ్డి అంటున్నాడా? ఈ టైప్ ఆఫ్ కల్చర్ అసలు ఎట్లా మొదలైంది? కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండబెడితే పొయ్యి బూడిదలనే వంటది తప్ప ఇంకొకటి చెయ్యదు. రేవంత్ రెడ్డి కూడా గదే పని చేస్తున్నాడు. ప్రాజెక్టుల విషయంలో కూడా ఒక మాటల యుద్ధమే నడుస్తుందని చెప్పాలి. గీతారెడ్డి బోరింగ్ కొడతాంటే రేవంత్ రెడ్డి బిందెలు పట్టుకోపోయి ఎత్తుకొచ్చి మూసిల నీళ్లు పోస్తాడా? గోదావరి నీళ్లు ఎక్కడియో చెప్పాలి వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు వేస్తున్న ఫాల్స్ ఎలిగేషన్ మొత్తం ఏంటంటే ఆ కాళేశ్వరం మీద అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చింది? పాలమూరు రంగారెడ్డికి వచ్చింది. రేవంత్ రెడ్డి అనేటైనే ఎక్కడున్నా కూడా బాబులోరి కళ్ళల్లో ఆనందం కోసమే పాలన చేస్తాడు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. పాలన చేయరా శాతగానోడు అంటే నాకు శాత కాదు, ప్రతి పంచాయతీని ముందటేసుకుంటా అని చెప్తాండు. సో రేవంత్ రెడ్డి గారు తొక్కుకుంటూ వచ్చినా అన్నారు, తొక్కుతా అని చెప్తున్నాడు కదా. వాళ్ళ సీనియర్ నాయకులనే మొన్నటికి మొన్న కోమటిరెడ్డి గారిని తొక్కుతున్నాడు. అసలు పావని గౌడ్ ఎవరు? నాకు 2 కొడుకులు. మీరు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి అడిగితే నాకు కొంచెం బాధ అవుతుంది. నేను చాలా కష్టాల నుంచి వచ్చిన. మరి విల్లా, 3 లక్షల జీతం, గవర్నమెంట్ ఉద్యోగం, ఏంది ఇవన్నీ? రాబోయే ఎలక్షన్స్ లో నిలబడే అవకాశం ఉందా?